పేరు రమణి మలవరపు అండి. నేను పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేస్తాను. అయితే నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా నాకు ఈ గ్యాలరీ దొరికింది. సో పెద్దవాళ్ళతోటి ఎమినెంట్ ఆర్టిస్ట్ తోటి షో చేద్దామని నేను అనుకుని అప్పుడు అందరినీ అడగగానే వాళ్ళు ముందుకొచ్చి నాకు పెయింటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హైదరాబాద్కి చెందిన 13 మంది ఆర్టిస్టులు, ఇంకా వి రమేష్ గారు వైజాగ్ నుంచి ఆయన ఆయిల్ పెయింటింగ్ పంపించారు. ఈ 14 వర్కుల్ని నేను ఇక్కడ పెట్టాను ఈరోజు. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఈ కేటలాగ్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, ఎడిటింగ్లో కానీ, ఆ కరెక్షన్స్ చేసుకుంటూ 1 మంత్ నుంచి ఇదే పనిలో ఉన్నాను. సో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా అయింది. మురళీమోహన్ గారు, వెటరన్ యాక్టర్ మురళీమోహన్ గారు, ఇంకా శ్రీనాథ్ కుర్రా గారు, అలేఖ్య బిల్డర్, సో వాళ్ళందరూ వచ్చారు ఈరోజు. చాలామంది కళాకారులు, ఇంకా కళలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది, డాక్టర్ జయంతి గారు స్పెషల్గా మహబూబ్ నగర్ నుంచి ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. మహబూబ్ నగర్ హాస్పిటల్కి వెళ్ళారు ఏదో పని మీద. అక్కడ నుంచి డైరెక్ట్గా షోకి వచ్చి ఈరోజు మాట్లాడి వెళ్ళారు. ఆవిడ కూడా ఆర్ట్ చాలా నచ్చింది. రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కూడా పని చేయాలి, అందరూ ఆర్ట్ కూడా చూడాలి, జాబే కాకుండా పిల్లలకు కూడా చూపించాలి అని డాక్టర్ గారు ఇందాక అడ్వైస్ చేశారు. సో గ్యాలరీకి రావాలంటే ఆర్ట్ కొనుక్కోవడమే అవసరం లేదు. అందరూ అనుకుంటారు పెయింటింగ్ ఎగ్జిబిషన్ రమ్మంటే పెయింటింగ్స్ కొనుక్కోవాలేమో అనుకుంటారు. అమ్మో చాలా ఎక్స్పెన్సివ్, మేము రాము అంటుంటారు. అది పెయింటింగ్స్ అంటే కొనుక్కోవడానికే కాదు, ఒక ఎగ్జిబిషన్ని చూస్తే మీలో ఒక మంచి స్పందన వస్తుంది, క్రియేటివిటీ అవన్నీ స్పార్క్ అవుతాయి. పిల్లలకు కూడా వాళ్ళకి మంచి థాట్ ప్రాసెస్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి పెద్దవాళ్ళకి. ఇట్లా షోకి వచ్చి చూడడం వల్ల అందరికీ మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. మెయిన్ థింగ్ అందుకే షోస్కి వస్తూ ఉండాలి అందరూ. ఆర్టిస్టులే కాదు, కళల్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఆల్ ఆర్ట్ ఫామ్స్ని, ఒక ఆర్ట్ ఫామ్ వాళ్ళు ఇంకొక ఆర్ట్ ఫామ్ కూడా చూస్తుండాలి. నేను ఫ్రీక్వెంట్గా మ్యూజిక్కి, డాన్స్కి వెళ్తుంటాను, అలాగే వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తుండాలి. రేపు మా ఫ్రెండ్స్ చాలా మంది డాన్సర్స్ వస్తారు ఇక్కడికి. సో అన్ని ఆర్ట్ ఫామ్స్ని అట్లా చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, స్ట్రెస్ పోతుంది, మంచి ఫీలింగ్ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ గోల్డెన్ హొరైజాన్లో పార్టిసిపేట్ చేస్తున్న 13 మంది ఆర్టిస్టులు, నాతో కలిపి 14, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. అడగగానే నా మీద నమ్మకంతో ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. 2-3 ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇప్పుడు. ఫవాద్ అమ్కనా తన ఆస్ట్రేలియాలో ఉన్నారు, లక్ష్మణెల్లి గారు అమెరికాలో ఉన్నారు, రమేష్ గుర్జాల శ్రీకాళహస్తిలో ఉన్నారు. రాలేకపోతున్నాను మేడం, ఈ 2 వర్క్స్ చాలా ఉండిపోయాయని చెప్పారు. సో వీళ్ళందరూ రాలేకపోయారు. రేపు సచిన్ జల్తారే గారు, తోట వైకుంఠం గారు రేపు వస్తారు. మిగతా వాళ్ళందరూ ఈరోజు పార్టిసిపేటింగ్ ఆర్టిస్టులు వచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్ట్ని న్యూ ఇయర్లో కలిసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. మీరందరూ కూడా ఈ షోకి వచ్చి ఒకసారి విజిట్ చేయాలి. ఇది 11th వరకు ఉంటుంది, 11th ఈవినింగ్ వరకు. సో ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ you.
పేరు శేషబ్రహ్మయ్యలూరి. నేను ఆర్టిస్ట్ని. నేను ఒక 10 years బ్యాక్ స్క్రాప్ అనే సబ్జెక్ట్ మీద, అంటే డిఫరెంట్ స్క్రాప్స్, స్పెక్ట్స్ స్క్రాప్స్, మోటార్ బైక్స్ స్క్రాప్, ఇంజన్లు, లేకపోతే ఇంకా రకరకాల పాత ఆబ్జెక్ట్స్, ఇవన్నీ స్క్రాప్లో ఎక్కడైతే మనకి ఓల్డ్ సిటీ కానివ్వండి, మిగతా రకరకాల ప్లేసెస్లో మనం అప్పటి వరకు బాగా వాడుకొని వాటితో ఒక రకమైనటువంటి అవసరం తీరిపోయాక వాటినన్నింటినీ ఒక చోటకి ఎట్లయితే మనం డిస్పాచ్ చేస్తామో అవన్నీ చేరి ఒక చోట ఒక గ్రేవ్ యార్డ్ లాగా తయారవుతుంది. అంటే మనిషి ఎవరు దాంట్లోకి వెళ్ళవలసిన అవసరం లేనటువంటి ఒక ప్రాంతంలాగా తయారవుతుంది. అప్పటి వరకు మనం ఎంతో ఇష్టంగా చూసుకున్నటువంటి వస్తువులు తర్వాత ఒకసారి దాని పని తీరిపోయాక, అవసరం తీరిపోయాక దాంతో మనకు ఉండే ఒక అటాచ్మెంట్ తెగిపోద్ది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించాం. అలా ఎంతోమంది, వందల మంది, వేల మంది ఇష్టంగా ప్రేమగా చూసుకొని కొనుక్కున్న బైకులు, తిరిగిన బైకులు, దాని మీద వాళ్ళకి ఎన్నో అనుభవాలన్నీ గుర్తుంటే కానీ ఆ బైక్ ఏమైపోయి ఉంటుంది అనేది ఎవరు ఆలోచించరు. నేను అట్లా ఒక బైక్ గ్రేవ్ యార్డ్, అంటే డంప్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు అది చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది. నేను అందువల్ల డ్రాయింగ్ వేయాలని చేశాను. జనరల్గా నేను డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అన్ని రకాలు వేస్తాను. బట్ ఆ సబ్జెక్ట్కి పెన్సిల్ డ్రాయింగ్ డీటెయిల్డ్గా వేస్తే బాగుంటుంది అనేసి హైపర్ రియలిజం స్టైల్లో ఈ డ్రాయింగ్ వేసాను. ఇది 22x28 సైజు గ్రాఫైట్ అండ్ పెన్సిల్ యూజ్ చేసి చేశానండి. ఇది 2015లో స్క్రాప్ సిరీస్లో వేసినటువంటి డ్రాయింగ్. ఇది దాదాపుగా ఇక్కడే పెడుతున్నాను షో. చాలా కాలం వేరే ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది. అనుకోకుండా ఈ షోలో ఈ బొమ్మ ఎగ్జిబిట్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ షో పేరు గోల్డెన్ హొరైజన్. దీంట్లో 14 మంది ఆర్టిస్టులు, అంటే చాలా ప్రముఖమైనటువంటి, విఖ్యాతి చెందినటువంటి, మంచి పేరు అలాగే సేల్స్ ఉన్నటువంటి, డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు, 14 మంది ఆర్టిస్టులు ఇక్కడ షో చేశారు. దీనికి అన్నిటికీ ముఖ్యమైన కారణం రమణి గారు. ఆవిడ చాలామంది ఆర్టిస్టులు చాలా సన్నిహితమైన సంబంధాలని వారి ఇంటర్వ్యూస్ తీసుకోవటం కానీ, వారితో ఇంటరాక్ట్ అయ్యి రకరకాల ఈవెంట్స్ చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఆవిడ అలాగే ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నారు ఆర్ట్కి సంబంధించి. ఇది ఫస్ట్ టైం ఆమె క్యూరేషన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది జరగటం. ఇది ఒక రకంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆర్ట్ స్టూడెంట్ అయ్యండి, మళ్ళీ ఆర్ట్ గురించి తను సర్వీస్ చేస్తా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాలనుకుంటాం అందులో సెలెక్టెడ్ ఆర్టిస్టులతో. చాలా మంచి విషయం. ఇది ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రముఖులచే ఇనాగ్రేషన్ అవుతుంది. ఈ ఎగ్జిబిషను ఈ నెల 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు సాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. నగరంలోని అనేక కళాకారులు, కళాభిమానులు, కళా విమర్శకులు ఈ చిత్రకళకు ఇచ్చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా అవకాశాన్ని చూసుకొని ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయగలరని కోరుకుంటున్నాను. I've been art collector for the last about 35 years. I'm passionate about mostly about abstract art and in large sizes. So this work is absolutely beautiful the way it is. Part of the reason, like I said, again, is the monochrome nature of that. The composition is absolutely fabulous. This work is a fantastic composition. And the monochrome nature of the monochromanity, it actually brings out the painting absolutely beautiful. It's evocative. It's very expressionistic in its abstractness. That's the beauty of this work. It's clutter-free, very clear thoughts, and yet very deep. Good evening, everybody. This is Vaskara from Hyderabad. I did my master's, bachelor's in Central University, Hyderabad. I'm doing art from more than 2.5 decades. I inspired by Tree of Life, Indian art, Indian miniatures. This most of the technique which I used most impasto, which is from Impressionism, and the subject which is basil, the tulsi. The most of the Hindu women worship the tulsi at home. So that I inspired from my home, my mothers, my attama, where they worship every day tulsi. So that I inspired. I have done this work in a very different way. Generally, I do a tree of life, but this I did a tree worship, the basil tree, which is
collected from my home, which my mother's worship. I've clicked a picture. I feel like doing this subject for many years. And suddenly I realized one day I have to start this. I did this. This is how a large scale Tulsi which I experimented. And this happened to be part of this big exhibition curated by Ramani Garu. The senior artists like Vaikuntham sir, Lakshmi Neli, Anjani madam, and friends like Ramesh Gurjala, Hanumantrao Garu, and Ashtaputra Garu. We all gathered to display, showcase our paintings. I'm so thankful for the show, which is curated, well mounted by Ramani Garu. Thank you so much for your all support. Thank you. Today, 8th Jan, we inaugurated this exhibition. It will be on tomorrow, day after tomorrow, and also 11th. 8th, 9th, 10th, and 11th show is on for everybody. It is open for everybody from 11 o'clock to 7 o'clock. Please do visit State Art Gallery and explore the paintings, experience the art, contemporary art. Thank you so much for all the art lovers and all art enthusiastic people who are all part of the city, and most welcome to everybody. Thank you. Ramani asked me to contribute for her show. It is her first curatorial debut. The show is named Golden Horizon. So I readily agreed, and thanks to her for selecting my work and making it a part of her show. So thank you, Ramani, for taking my work into your fold. నియర్లీ 30 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా మంచి మంచి గ్యాలరీస్ నన్ను ప్రమోట్ చేశాయి. అంటే బాంబే నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వరకు. ఆ విధంగా అదే విధంగా నేను టెక్నిక్ని కూడా నా ఓన్ టెక్నిక్ నేను క్రియేట్ చేసుకున్నాను. రివర్స్ పెయింటింగ్ చేస్తాను నేను. అంటే అక్రిలిక్ షీట్ మీద అక్రిలిక్ పెయింట్ చేస్తాను. ఆ షీట్ వల్ల మనకి 3 dimension ఫీలింగ్ వస్తుంది. అంటే 2 dimension సర్ఫేస్లో 3 dimension ఫీలింగ్ వస్తుంది. ఆ కలర్ వేసిన తర్వాత స్క్రాచ్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి నాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూడడం వల్ల ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్తో బాండ్స్ సిరీస్ అని సైమల్టేనియస్గా 2-3 సిరీస్ నేను వర్క్ చేస్తుంటాను. అందులో ఒకటి బాండ్ సిరీస్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలతో నేను ఈ సిరీస్ ఒక 10 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. ఈ షోకి ఈ వర్క్స్ ఇద్దామని అనిపించింది. మన బాండ్ని మర్చిపోతున్నారా ఏంటా అని. ఈ టెక్నాలజీ, సైన్స్ అనేది, కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత మనం బాండ్ని మర్చిపోతున్నాం. అందుకే ఒకసారి ప్రజలకు గుర్తు చేద్దామని ఒక బాండ్తో, ఒక గన్నుతో నేను తీసుకుని వచ్చాను అంతే. ఈ గోల్డెన్ హారిజన్ వాళ్ళు రమణి నన్ను అప్రోచ్ అయింది. కానీ ఆమెతో అన్నాను నేను, నాది ఒక ఢిల్లీలో పెద్ద షో అయింది, దానివల్ల నా దగ్గర వర్క్స్ లేవు, ఇప్పుడు ఇవ్వలేను అని అంటే చాలా రిక్వెస్ట్ చేసింది. ఏదో విధంగా నాకు చిన్న వర్క్ అని ఇమ్మన్నది. అందువల్ల ఆమె కోసం నేను ఇది చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు బాండ్ చేస్తే బాగుంటుంది, చాలా అయింది కదా అని బాండ్ సిరీస్ చేశాను. రమణి మంచి ఫస్ట్ గుడ్ అటెంప్ట్, చాలా బాగుంది. ఆమె కూడా ఆర్టిస్టే, కానీ ఒక ఆర్టిస్ట్ క్యూరేట్ చేయడం అనేది ఈ మధ్యన చేస్తున్నారు చాలామంది. ఈమె కూడా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్తో అందరినీ మంచి మంచి ఆర్టిస్ట్ని పిలిచింది. చాలా సంతోషం. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ షో బట్టి చూస్తుంటే. థ్యాంక్ యూ. నా పేరు అంజనీ రెడ్డి అండి. ఈ 2 పెయింటింగ్స్ నావి. ఇవి అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్, కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ ఉంది నా టెక్నిక్. యూజువల్గా ఉండే టెక్నిక్ కాకుండా నేను అప్పుడప్పుడు ఒకే రకమైన టెక్నిక్ చేసి విసిగిపోయినప్పుడు ఇది చేస్తుంటాను. సో ఇది కలర్ థిక్ అప్లికేషన్ చేసి ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద బ్రష్ చేసిన వర్క్ ఇది. సో కొంచెం డ్రాయింగ్ బేస్డ్, దీంట్లో మిస్టేక్ కావడానికి వీల్లేదు. ఇది ఒక స్పాంటేనియస్ వర్క్, నేను ఎంజాయ్ చేస్తాను అప్పుడప్పుడు చేస్తూ. అదర్వైజ్ నేను 49 years నుంచి ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్లో. చాలా షోస్, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ చాలా షోస్ చేశాను.
ఇంకా చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ గోల్డెన్ హొరైజన్ ఆర్గనైజ్ చేసిన క్యూరేటర్ రమణి మైలవరపు నా స్టూడెంటే. అండ్ ఆమెది ఇది ఫస్ట్ వెంచర్. నేను తనను ఇంకా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ చాలా క్యూరేట్ చేయాలని, తర్వాత తను కూడా మంచి ఆర్టిస్ట్, ఇంకా ఇంకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. मैं सुमंतो चौधरी फ्रॉम हैदराबाद. एक्चुअली मैं बेसिकली शांति निकेतन से हूँ, लेकिन अभी लास्ट 20 ईयर्स से मैं हैदराबाद में हूँ और मेरा प्रैक्टिस, मेरा काम, मेरा स्टूडियो सब कुछ अब हैदराबाद में है. और थैंक यू रमिनी जी कि ये गोल्डन हॉरिजन एग्जीबिशन में मुझे पार्टिसिपेट लेने के लिए. जो मैं काम करता हूँ तो एक्चुअली मैं लैंडस्केप और हर टाइप का आर्किटेक्चर बेस्ड काम है मेरा, और मिक्स मीडिया काम है, जैसे पेन, पेंसिल, चारकोल, कलर पेंसिल और एक्रेलिक. तो मिक्स मीडिया बोल सकते, कभी एक्रेलिक ऑन कैनवास प्योर वो भी बोल सकते हैं. लेकिन ये जो काम आपके मेरे साथ लगा हुआ है तो ये मिक्स मीडिया है. इसमें चारकोल, पेन, पेंसिल सब मीडियम है. और आप लोग आइए, एग्जीबिशन देखिए, तो आशा करता हूँ अच्छा लगेगा. थैंक यू. Jayant Naidu from Parichaya Arts Foundation. Today we have come to this nice exhibition which is curated by Ramni, and we have a very eminent artist whose works are on display. Vaikundam Garu, then Ramesh from Vizag, then we have Sachin Jaltare, Ramesh Gurjala, Rajeshwar Rao, Sumanto, Sanjay Ashtraputre, Hanmantrao Devalapalli, many eminent artists, Sachin Jaltare. So it's a very different kind of exhibition, bringing all the contemporary present artists in this exhibition to Hyderabad. And I'm sure all the art lovers are going to have a good time visiting the show. Thank you. నమస్కారం అండి. నేను డాక్టర్ జయంతి రెడ్డి, జేజే హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు రమణి గారు అరేంజ్ చేసిన ఈ గోల్డెన్ హొరైజన్ అనే షోకి వచ్చిన్నాను. ఇక్కడ ఎంతోమంది నోటెడ్ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ చూశాను. అంటే ఒకటే ఒక రూఫ్ కింద ఇంతమంది నోటెడ్ ఆర్టిస్ట్ని చూడడం నేను యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం. అందులో ఈ యొక్క అంటే రమణి గారిని నేను 10 సంవత్సరాల కంటే పైన తెలుసు. తను ఒక ఆర్టిస్ట్ హూ యాక్చువల్లీ ఇన్నోవేట్స్, అండ్ తను ఫోటోగ్రాఫ్స్తో పాటు ఎలాగ పెయింటింగ్ చేయాలో ఆ కోవిడ్ టైంలో తను కూడా రకరకాలుగా యూనో ఆర్ట్ని ఇన్నోవేట్ చేసి తను వెరీ ఐ షుడ్ సే చాలా ఫేమస్ పెయింటింగ్స్లో తనను తాను ఇన్కోఆపరేట్ చేసుకొని, నేను కొన్ని పెయింటింగ్స్ నేను బ్రిటిష్ మ్యూజియంలో చూసిన దాన్ని, వాటిని తనను తాను లోపల దాంట్లో ఇమిడ్చుకొని చేసే పెయింటింగ్స్ కూడా చూశాను. ఇప్పుడు తనది ఇలాంటి పెయింటింగ్స్ ఒక 4 ఇందులో ఉన్నాయండి. చాలా బాగున్నది. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ సమ్ మంచి ఆర్టిస్ట్, అంజనీ రెడ్డి గారు, తర్వాత రమేష్ గుర్జాల గారు, తర్వాత వైకుంఠం గారిది, సచిన్ జల్తరిది, తరి సుబ్రతో వాళ్ళది, అండ్ భాస్కర్ రావు వాళ్ళది. ఇలాంటివన్నీ కూడా ఐ థింక్ మనము మన పిల్లలకి ఆర్ట్ అనే దానికి ఇంట్రడ్యూస్ చేసేదానికి ఇదొక మంచి అవకాశం. మన పిల్లలు ఇది తెలుసుకోవాలి. లైఫ్లో ఓన్లీ సైన్సే కాదు, ఆర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా డెవలప్ అవ్వాలండి. అప్పుడే ఒక మనిషికి సమతుల్యం ఉంటుంది, ప్రాపర్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఆర్ట్ అండి. తప్పకుండా మన పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇది ఆర్ట్ అంటే ఇది ఒక్కటే కాదు, రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఎన్నో లలిత కళలు ఇందులో ఇక్కడే పెయింటింగ్ ఒకటే కాదండి, బ్రాంజ్ స్టాచ్యూస్, అలాగా వీ హ్యావ్ సో మెనీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్స్.
స్కూల్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. సో ఐ కంగ్రాచులేట్ రమణి గారు ఆన్ దిస్ endeavor of hers, and I think we have to send this out message to all the schools also, so that the children will come and introduce themselves to the great artists of Hyderabad. Thank you for inviting me, ma. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ మై So you're adding all sort of thing. ఇదే కాకుండా not only the creative but also the performing arts. సో అన్ని రకాల ఆర్ట్స్ ని ఒక దగ్గర యూనో కంబైన్ చేసి చేయడం అనేది అదొక ఆర్ట్. అవును మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. యు ఆర్ సో బిజీ డాక్టర్. మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. 2-3 సార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఇన్విటేషన్స్ అవి పంపించి చూసారా లేదా? I like going to Because you like art very much and you always visit shows. It's nice to see here, ma'am. Thank you very much. Thank you, ma'am. very much, ma'am. Thank you, ma'am. హాయ్, నా పేరు హతిరామ్. నేను రమణి వేర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మా బ్యాచిలర్స్, అంటే బిఎఫ్ఏ అంటారు, అప్పటి నుంచి క్లాస్మేట్స్. ఐ నో రమణి సిన్స్ దెన్. ఏదైనా ఉంటే నేను రమణికి కాల్ చేయడం, రమణి నాకు కాల్ చేయడం. బట్ ఇప్పుడు నా ఏజ్కి తన ఏజ్కి చాలా డిఫరెన్స్ అండి. యంగ్స్టర్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అంటారు కదా, బట్ నేను రమణి దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకోవాలి. షీ డస్ అ మల్టీ టాస్క్ లాంటిది. అండ్ ఎప్పుడు మేము ఆర్ట్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, బట్ తను చేసే ఎక్స్పెరిమెంట్స్ చాలా చాలా బాగుంటుండే. మేమేమో కొన్ని రియలిస్టిక్ దాంట్లో అలాంటివి చేస్తుండే, బట్ సిన్స్ బిఎఫ్ఏ తను కలర్ ఎక్స్పెరిమెంట్ చేయడం కావచ్చు, లేదంటే థింగ్స్తో ఏదైనా ఆబ్జెక్ట్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, డ్యాన్స్ చేస్తుండే, దాని తర్వాత పర్ఫామ్ చేస్తుండే. ఇవన్నీ మేము బిఎఫ్ఏ టైంలో వీ యూస్ టు లర్న్. అంటే మేము మాకు హిస్టరీ ఉండేది, హిస్టరీ క్లాసెస్లో చదువుకునే వాళ్ళం. తను ప్రాక్టికల్గా చూపిస్తుండే. దెన్ దాని గురించి మేము మాట్లాడుకోవడం కూడా చాలాసార్లు జరిగింది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ రమణి విల్ డూ లాట్ మోర్ థింగ్స్. చాలా చాలా బాగుందండి. అండ్ hope I may also take part in this kind of shows. Thank you.